అన్నా నిరంజన్ పోలీసులు అరెస్ట్ చేశారన్నా. భోజనం రెడీ అయిందా? రెడీ అయిందన్నా. ఏం జరిగిందన్న నిజాన్ని నువ్వే చెప్పేశావంటే మా సార్ ఏం చేయడు. లేదంటే సార్, ఆ అబ్బాయి పద్మనాభం కూతుర్ని లవ్ చేస్తున్నాడు సార్. తన కూతుర్ని లవ్ చేస్తున్న అబ్బాయిని పిలిపించి మాట్లాడి నచ్చజెప్పి పంపే ప్రయత్నం చేశాడు సార్. ఆ అమ్మాయి ఎవరి కూతురో తెలుసా నీకు? తెలుసు సార్. క్రికెట్ ఆడుతున్నామా, డాక్టర్ చదువుతున్నామా, ట్రీట్మెంట్ ఇస్తున్నామా అని పోతూ ఉండాలి. అది వదిలేసి ఆ అమ్మాయి వెంట తిరిగావో కనిపించకుండా పోతావు. పెద్దాయని పిలిచి మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి సైలెంట్ గానే ఉన్నాడు సార్. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయితో యథావిధిగానే ఉన్నాడు సార్. అందుకని పద్మనాభం పెద్దాయనికి కాల్ చేశాడు సార్. పద్మనాభం ఫోన్ చేశాడు. మళ్ళీ ఆ కుర్రాడు ఆ పిల్ల చుట్టూ తిరుగుతున్నాడట. ఇకపై వాడు ఊరికే ఉండడు. వాడు ఆ పిల్ల వెనక తిరగకుండా మనమే ఏదొకటి చెయ్యాలి. ఏరియాలో సోమసుందరం క్రికెట్ ఆడే గ్రౌండ్ ఉంది కదా సార్, అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్కి ఆ అబ్బాయి క్రికెట్ ఆడడానికి వచ్చాడు సార్. మేము వాన్ చేద్దామని వెళ్ళాం సార్. సారీ సార్. చిన్న తప్పే సార్. ఆ మాత్రం దానికి కత్తితో పొడిచి చంపేశాడు సార్.